ఎన్ని కేసులు పెట్టినా వీఆర్ రెడీ అని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వైరాగ్యంతో ఆవేదనతో ఆయన ఏదో చెప్పారు. బట్ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఉండే ఇబ్బందులు ఉండొచ్చు. నాకున్న సమాచారం మేరకు ఆల్రెడీ A3గా పెట్టారు కాబట్టి రఘురామకృష్ణరాజు కేసులో ఆయన త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పేసి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఏముండదు సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ తప్పే లేదు, సుప్రీంకోర్టే కాదు అని చెప్పినటువంటి కేసుని మళ్ళీ వీళ్ళు వివక్షతోటి పక్షపాతంతో కేసు పెట్టినంత మాత్రాన ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికిలేదా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు 832, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి A3 కదా. ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, క్లియర్గా కనపడుతుంది. సిమెన్స్ అనే సంస్థ మాకు డబ్బే రాలేదు, మేము అసలు ఆ వ్యవస్థలో భాగస్వాములమే కాదు అని చెప్పిన తర్వాత ఆ తరలించినటువంటి డబ్బు తెలుగుదేశం అకౌంట్లలోకి డిపాజిట్ అయినటువంటి ఆధారాలు కనపడ్డాయి. కాబట్టి సిఐడి చూపించినటువంటి ఆధారాలకు అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ అయిన సిఐడి అరెస్ట్ చేసింది. ఇక్కడ రఘురామకృష్ణరాజు చేసేటటువంటి వ్యాఖ్యలు, గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రెస్ మీట్లో మాత్రం ముసుగులు వేసుకొని నన్ను ఎవరో వచ్చి కలిశారు, నన్ను కొట్టారు అన్నారు. ఈరోజు మాత్రం పేర్లతో సహా చెప్తున్నారు. అంటే అధికారంలో వేరే పార్టీ ఉంటేమో పేర్లు గుర్తుకు రావు, ముసుగు వేసినటువంటి వ్యక్తులు వచ్చి కొట్టారు నన్ను, కొట్టిపించారు నన్ను అని చెప్తారు. ఇవాళ మాత్రం ముసుగులు తొలగిపోయాయి, వారి పేర్లు కూడా చెప్పి ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి గారి పేరే చెప్తున్నారంటే ఇది ఒక వివక్షతో కూడినటువంటి వ్యాఖ్యలే తప్ప దీనిలో ఎలాంటి ఆధారాలు ఉండవు, ఎలాంటి నిజాలు ఉండవు. రైట్. ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలు ఉన్నప్పుడే చేయాలి, తర్వాత గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. అది ఎందుకంటే గవర్నమెంట్లో ప్రతిపక్షం కూడా ఒక భాగం కదా చేయాలి అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అభినందనలు తెలియజేయలేదు. ఒక ట్వీట్ కూడా ఆయన చేయలేకపోయారు. నేను ఆల్రెడీ శాసనసభలో ఉన్నాను. ఆ రోజు ప్రమాణ స్వీకారోత్సవం రోజు, ఆ రోజు అందరికీ అభివాదం చేసుకుంటేనే వారు వెళ్ళారు, అందరికీ అభివాదం చేశారు. గెలిచినటువంటి వ్యక్తులు హుందాగా వ్యవహరించాలి. లేరా? హుందాగా లేరా? అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఒక వ్యక్తిని నిలబెడుతున్నప్పుడు, ప్రతిపక్షానికి కూడా ఒక స్పీకర్ పదవిలో ఒక వ్యక్తిని నిలబెడుతున్నప్పుడు గౌరవ స్పీకర్ గారికి మేము గౌరవించాల్సిందే, వారు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏకైక పార్టీ మా పార్టీ యొక్క సూచన సలహా తీసుకోవాల్సిందే. కానీ అది జరగలేదు. రెండవది 10% రావాలి కదా. రెండవది అది కూడా చెప్తాను, ప్రధాన ప్రతిపక్షం అది కూడా చెప్తాను. అది అర్హత లేకుండా మాకు పొజిషన్ ఇవ్వాలి అంటే ఎలా చెప్పండి? అది కూడా చెప్తాను. నేనేమంటానంటే మేమేమి దోచుకోవటానికి పొజిషన్స్ అడగట్లా, ప్రశ్నించటానికి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడదు. కాబట్టి ప్రశ్నించాలంటే సమయం కావాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ సమయాన్ని కేటాయించినప్పుడే ప్రజల యొక్క బాధల్ని, వారికి వచ్చేటటువంటి ఇబ్బందుల్ని చెప్పడానికి అవకాశం. 175 నియోజకవర్గాల్లో 175లో ఒక వ్యక్తి అయితే ఒక ప్రశ్న కూడా రాదు ఉన్న సమయంలో. అప్పుడు ఎలా ప్రశ్నిస్తాం? దానికి సంబంధించినటువంటి సమయం కోసం అడిగాం. రెండవది మీరన్నటువంటి విషయం, ఎవరైతే స్పీకర్ పదవిలో కూర్చోబోతున్నారో వారు రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే వారు కూర్చోక ముందు జగన్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు, పామును కొట్టినట్టు కొట్టి చంపాలి అన్న వ్యక్తిని తీసుకొచ్చి మీరు మాపై కూర్చోబెట్టాలనుకొని మళ్ళీ వారిని మేము గౌరవిస్తున్నా కూడా గౌరవించట్లేదని తప్పుడు ప్రచారాలు చేయడం, ఇది మానుకుంటే మంచిది. అంటే అయిన పాత్రుడు అన్న మాట ఏంటంటే జగన్ ఓడిపోయాడంతే చచ్చిపోలేదు. అది ఆయన స్పీకర్గా ఎన్నిక అవ్వక ముందు మాట్లాడిన మాట. ఓకే, ఒక స్పీకర్కి గౌరవించాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు అయ్యన్న పాత్రుడిని చూడొద్దండి, ఆ చైర్లో ఒక స్పీకర్ని చూడండి, ఆ చైర్ని చూడండి, ఆ చైర్కున్న ప్రాముఖ్యతను చూడండి. ఖచ్చితంగా చూస్తాం. వారికి ఎక్కడా గౌరవించకుండా అగౌరవంగా మేము ఎక్కడా మాట్లాడట్లేదు, మాట్లాడడం కూడా. మరి బాయ్కాట్ చేశారు కదా మీరు, మమ్మల్ని సంప్రదించాలా లేదా? ప్రతిపక్షాన్ని అడగాలా లేదా? ఆ యొక్క హుందాతనాన్ని, ఆ
ఆ సాంప్రదాయాన్ని పాటించాలా లేదా? మీరు పాటించకపోవడం వలన మేము బాయ్కాట్ చేయాల్సిన, బాయ్కాట్ ఏం చేయలేదు, మేము ఎక్కడ వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, హాజరవ్వలేదు. ఎస్, మీరు పారిపోయారంటున్నారు కదా పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా అంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లుందో ప్రజలందరికీ తెలుసు. ఎట్లా ఉంది? ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి, ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి బాగా చూస్తున్నాం కదా. చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు, బ్రహ్మాండంగా నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయో, నేరాలలో ఈ రాష్ట్రం రికార్డు కొట్టబోతుంది, అప్పుల్లో సోమాలియాను కూడా దాటబోతుంది. ఇవన్నీ కూడా ప్రజలు ఈ 25 రోజులకే గ్రహించేశారు.